అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని ఏ లక్ష్యంతో, ఏ ఆశయంతో అయితే ఆయన ప్రారంభించాడో ఆ లక్ష్యాన్ని, ఆయన ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సినిమా జీవితంలో ఆయన రారాజు, రాజకీయ జీవితంలో కూడా ఆయన రారాజుగానే వెలుగొంది పేద ప్రజల యొక్క మన్ననలు, ఆశీస్సులు పొందినటువంటి ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. పేదల జీవితాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి సంక్షేమ పథకాల సృష్టికర్త అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన సజీవంగా ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆశయాలు మడకశిర నియోజకవర్గంలో తాగునీరు గాని, సాగునీరు గాని పేద ప్రజలకు అందించాలని, రైతులకు అందించాలని ఆయన కనున్నటువంటి కలల్ని సాకారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా 101వ జయంతి సందర్భంలో మడకశిర ప్రాంత ప్రజలు అతన్ని స్మరించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఎత్తైన ప్రదేశం, సముద్ర మట్టానికి 750 మీటర్లు ఎత్తున్నటువంటి మడకశిర ప్రాంతంలో ఏనాడు కూడా కళలో కూడా ఈ ప్రజలు ఊహించే విధంగా కృష్ణా జలాలు మడకశిర ప్రాంతానికి వస్తుందని కళలో కూడా ఊహించిన సందర్భంలో మరి రామారావు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు సహకారంతో కృష్ణా జలాల్ని అందించినటువంటి ఘనత మరి చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు దక్కుతుంది. మరి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇంకా మిగతా ప్రాంతానికి కూడా ఆయన ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు సహకారంతో మిగతా ప్రాంతాల్లో అంజీనీయ జలాలతో తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలని కోరుకుంటూ మరి ఏదేమైతే చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి మాకు తెలిసినంత బహుశా రేపు జూన్ నెల 9వ తారీఖులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి ఆనాటి నుంచినే ఈ మడకశిర ప్రాంతానికి శుభ పరిణామం. మరి ఆ రోజే ఎమ్మెల్యే కూడా మన ఎంఎస్ రాజు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి మడకశిర ప్రాంతం అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది.